అందరికీ నమస్కారం. ముందర రాశాను నేను చెప్పిన లాంగ్ బ్యాక్ పల్లవి అండ్ ఒక చరణం రాశాను, అది కూడా అప్లోడ్ చేస్తాను. అప్పుడు రెండు ఒక దగ్గరే మీరు పెట్టుకుంటే బాగుంటుంది. చరణాలు రెండు సేమ్ అండి. పల్లవిలోనే సూసైకి అక్కడి నుంచి అగ్రవ మాదిరి ఉంటాడు, అది అంతా కూడా ఒకలాగే వచ్చి ఎండింగ్లో మారుతుంది అన్నమాట. అంతే, ఇట్లాంటి మొగుడుంటే ఏ పెళ్ళైనా మహారాణి అక్కడ మారుతుంది అన్నమాట. మిగతా చరణాలు రెండు కూడా సేమ్. ముందర స్టార్టింగ్ పల్లవి ఈ రకంగా వస్తుంది. ఇది అదే ఇందాక చెప్పాను కదా, 28 మేళకర్త హరికాంబోజ అండ్ 29 తీరశంకరాభరణం. ఎందుకంటే కాయసిక నిషాదం వేయాల్సిన చోట అది వేస్తేనే బాగుంది, అలాగే కాకల నిషాదం కూడా వాడాల్సి వచ్చింది. అంత రెండు నిషాదాలు కూడా వాడే, అలా అయితేనే బాగుంటుంది, కరెక్ట్గా వస్తుంది. ముందర స్టార్టింగ్ వీడు మొరటోడు గరి రెగరి గామగ రిస సస రీస రీస వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న సారీస రీస పసిపిల్లవాడు ససరీస రీస నావాడు దాదనీప. సేమ్ స్వరమే, మళ్ళీ సాహిత్యం మాత్రం మారుతుంది. వీడు మొండోడు అని ఊరువాడ అనుకున్న గాని మహారాజు నాకు నావాడు. ఓ మాట పెలుసైన పాప పగ నీ పగ మనసులో వెన్న పగ గనీ పగ రాయిలా పాప పగ నీద దాప పామ మాగ ఉన్నవాడిలోన దేవు డెబరికి కలుపుతున్నప్పుడు ఎవరికి బదులు డెబరికి అని వస్తుంది. సరిగప నీద పగ తెలుసును నాకన్న దప నిదప దపగా. అక్కడ స్పీడ్గా వేస్తే అది ఆన్సర్, అలాగే దపగా అనేది, లేకపోతే వేయకపోయినా కూడా పర్వాలేదు. గరిస రి నాకన్నా సూసేకి, ఇప్పుడు మెయిన్ అది స్టార్ట్. గరిగారిస అగ్గిరవ్వ మాదిరి సససరి రిరి సద, ఈ సెకండరీకి ఆసిలేషన్ ఇస్తే బాగుంటుంది. దాదారీరి ఉంటాడే నా సామి రీ గరిసద. మళ్ళీ సేమ్ అనమాట. ఈ పాటలో అంతా కూడా ఆల్మోస్ట్ అంతా కూడా ఒక సెట్, మళ్ళీ రెండవది కూడా రిపీట్ అవుతుంది సాహిత్యం. మెత్త అని పత్తి పువ్వులా మరి సంటోడే నా సామి. తర్వాత చరణం, ఫస్ట్ చరణం. ఓ ఎర్రబడ్డ కళ్ళలోన పాపదాప పాపదాప పాపపాగ మాగ గగగ కోపమే మీకు తెలుసు సాసరీస సాసరీస కళ్ళలోన దాచుకున్న చెమ్మనాకే తెలుసు సాస సనిదారి విసస. మళ్ళీ సేమ్ అనమాట, అందుకని ఎస్ అని పెట్టాను. ఇంకా రెండు సేమ్. కోరమీసం పాపదాప, చిన్న తేడా, ఫస్ట్ లైన్లోనే తేడా వస్తుంది. కోరమీసం రువ్వుతున్న పాపదాప పాపదాప, ఇక్కడ తేడా వస్తుంది. సాసస నీత నిదపగ రోషమే మీకు తెలుసు మీసమెనక సాస ససరిగా ముసురుకున్న ససస సరిగా ముసినవ్వు సససాద దారి రిసస నాకు తెలుసు. ఇది స్పీడ్గా వస్తుంది. అడవిలో పులిలా సరసర సరసర సరిగప దనిస సనిదప పగగగ చెలరేగడమే నీకు తెలుసు సరిగప దనిస నిదప నిద అలసిన రాత్రి సరిగప దనిసస ఒడిలో చేరే నిదపా దపగా తలవాల్చడమే సరిగప దనిస శ్రీవల్లికి తెలుసు రిసరి సనిస శ్రీవల్లికి నిదని తెలుసు అన్నప్పుడు దప పగ గరి, ఈ రకంగా వస్తుంది. అప్పుడు మళ్ళీ సూసైకి ఆ రకంగా వస్తుంది. ఈ రెండు కూడా మళ్ళీ సేమ్ ఈ రకంగా వస్తుంది. వీడు మొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసిపిల్లవాడు నావాడు. వీడు మొండోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నావాడు. ఓ మాట పెలుసైనా మనసులో వెన్న రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసు నాకన్నా. అరకన సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి మెత్తాని పత్తి పువ్వుల మరి సంటోడే నా సామి. ఈ రకం చాలా బాగుంది, చాలా మంచి సాంగ్. చాలా రెండు సాంగ్స్ కూడా చాలా, అంటే ఫీలింగ్స్ సాంగ్ కూడా బాగుంటుంది, తర్వాత అలాగే ఈ సాంగ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. మొత్తం సాంగ్ అంతా పాడి పెట్టమంటే ఒకవేళ
రేపు మొత్తం సాంగ్ అంతా కూడా అప్లోడ్ చేస్తాను.